హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం దసరా నవరాత్రి నైవేద్యాల్లో భాగంగా అన్నం పరమాన్నాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది నవరాత్రులనే కాదండి, ఈ అన్నం పరమాన్నాన్ని మనం ప్రతి శుక్రవారం అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అండి. జనరల్గా మనం ఈ అన్నం పరమాన్నాన్ని బెల్లంతో చేసినప్పుడు చాలామందికి పాలు విరిగిపోతూ ఉంటాయండి. అలా పాలు విరిగిపోకుండా చిన్న చిన్న టిప్స్తో, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎంతో టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానికి పసుపు రాసుకుని 3 లేదా 5 బొట్లు పెట్టుకోవాలండి. ప్రత్యేకించి అన్నం పరమాన్నాన్ని ఇత్తడి గిన్నెలో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం రథసప్తంకైనా, ఎప్పుడు పాలు పొంగలు పెట్టినా, గృహప్రవేశానికైనా సరే ఇదే పద్ధతిని ఫాలో అవుతామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక అర గ్లాసు నీళ్లు తీసుకోవాలండి. దానికి 8 గ్లాసుల పాలు తీసుకుంటున్నానండి. ఇక్కడ చిక్కటి పాలు తీసుకుంటే పరమాన్నం అనేది టేస్ట్ బాగుంటుందండి. నేను ఇక్కడ అన్నీ కూడా టీ గ్లాస్ మెజర్మెంట్తో చెప్తున్నానండి. ఎనిమిది గ్లాసుల పాలకి ఒక గ్లాసు బియ్యం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఈ బియ్యాన్ని మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపు మనం పాలని మీడియం ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వాలండి. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ఒక చుక్కైనా సరే కిందకు పొంగనివ్వాలండి. అలా పొంగిన తర్వాతే మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి. వీటిని పాలల్లో బాగా ఉడకనివ్వాలండి. మనం కలుపుతూ ఉడకనివ్వాలండి, లేదంటే కింద అడుగంటే అవకాశం ఉంటుందండి. మనకి ఇది ఇంచుమించు 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుందండి. మనం కుక్కర్లో చేసుకుంటే చాలా ఫాస్ట్గా అవుతుంది, కానీ ఈ టేస్ట్ అనేది రాదండి. కొంచెం ఓపికగా ఈ విధంగా కలుపుతూ ఉడకనివ్వాలండి. చూసారా, ఇప్పటికీ కొంచెం పాలు అనేది దగ్గర పడి బియ్యం అనేది బాగా ఉడుకుతుందండి. మనం ఈ బియ్యం అనేది బాగా మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలండి, లేదంటే ఒకసారి మనం బెల్లం వేసామంటే మాత్రం ఇంకా మళ్ళీ ఉడకదండి. అందుకని మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలండి. మనకి అన్నం మెతుకు అనేది ఇలా పట్టుకుని నలిపితే బాగా మెత్తగా అవ్వాలండి. అప్పటి వరకు కూడా మనం ఉడకనివ్వాలండి కలుపుతూ. చూసారా, మనకి ఈ స్టేజ్ వరకు సరిపోతుందండి. అసలైన కిటికీ ఇక్కడే ఉందండి. అన్నం పరమాన్నం చేసేటప్పుడు బెల్లం వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి కనుక మనం బెల్లం వేస్తే పాలు విరిగిపోయే అవకాశాలు చాలా తక్కువండి. ఈ విధంగా మనం 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా మనం బెల్లం వేశాక ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. ఆ వేడికి బెల్లం మొత్తం కరిగిపోతుంది. అలా కలిపిన తర్వాత మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టి కనుక ఉంచితే ఆ వేడికి బెల్లం పూర్తిగా కలిసిపోతుందండి. చూసారా, మనకి ఎక్కడా కూడా బెల్లం అనేది కనబడట్లేదండి. పర్ఫెక్ట్గా అన్నం పరమాన్నం అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు కొంచెం పాన్లోకి నెయ్యి తీసుకుని అందులోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ జీడిపప్పు తీసుకుంటున్నాను. ఆ జీడిపప్పుని మనం మీడియం ఫ్లేమ్ మీద దూరగా మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేగనివ్వాలండి. ఇలా వేగిన జీడిపప్పుని మనం అన్నం పరమాన్నంలో కలుపుకుంటే చాలు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన అన్నం పరమాన్నం అనేది రెడీ అయ్యిందండి. మనకి ఈ స్టేజ్లో కనుక అన్నం పరమాన్నం అనేది కొంచెం గట్టిగా ఉంటే కొంచెం కాసిన పాలు పోసుకుంటే సరిపోతుందండి. మా ఈ అన్నం పరమాన్నం రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.